నాశనానికి అప్పగించగా నేడున్నట్లు దేవా నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తునందు మమ్మల్ని క్షమించి నీ స్వాస్థ్యమైన ప్రజగా చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ లోకంలో మా యాత్రలో నిన్ను గురించి పాడుకోవటానికి, పరవశించటానికి దేవా నీ సన్నిధిని ఆనందించడానికి అనుగ్రహిస్తున్న తరుణాలన్నింటి బట్టి వందనాలు. నీ నామం పేరిట కూడుకొనిన సంఘాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాను. మేము నిన్న మొన్నటి వారమై ఉన్నాం, కానీ ఇంకా నిలిచి ఉన్నాం. దానికి హేతు భక్తి కాదు, శక్తి కాదు, కేవలం నీ కృపని ఎరిగి నీకు వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళని సమీపించిన యోగ్యతను బట్టి కూడా నీ బలలో చేయవేయలేము, కానీ కృప ద్వారా మరొకసారి నీ వాక్యంలో మా శాస్త్రస్థితిని పరీక్షించుకుని దేవా దిద్దుబాటు చేసుకుని నీతో మమేకం అవటానికి కృపను కోరుకుంటూ, కృప ద్వారా పాలు పొందటానికి సహాయం కోరుకుంటూ యేసు నామమున, అలాగే నీ దాసుడు నిష్ప్రయోజకుడు, అనేకమైన హద్దుబాట్లు కలిగిన వాడు, ఆయనను నీవు పిలుచుకొని అభిషేకించి దేవా జరిగించిన పరిచర్య కొనసాగుటకు మరొకసారి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్. ఓ దేవునికే మహిమా, లేవనెత్తెను నన్ను, లేవనెత్తెను యేసు, ప్రాణ చేయి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమా, యేసు ని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనా దారి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. నేనా దారి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. బైబిల్ చదవనప్పుడు, పాటలు పాడినప్పుడు మాస్క్ కలిగి ఉండండి. అది చాలా ఉత్తమం. గవర్నమెంట్ రూల్ అది. బయట ఫైల్ వేస్తున్నా, ఇక్కడ కూడా సడన్గా వచ్చి ఫైల్ వేయడానికి ఆస్కారం ఉంది. మనకి క్షేమం, ప్రక్కన ఉన్న వాళ్ళకి కూడా క్షేమం. మనకి క్షేమం, ప్రక్కన ఉన్న వాళ్ళకి కూడా క్షేమం. మాస్క్ ఉంటే బైబిల్ చదివినప్పుడు తీయండి, పాటలు పాడినప్పుడు తీయండి. అది కూడా చేయట్లేదు. కొన్ని స్థలాలు పాటలు పాడిన అలాగే పడుతున్నారు, వాయిస్ రాదు. ఎంతో ఇబ్బంది అయినా కానీ వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు కొన్ని స్థలాలు. మంచిది. ఈ లేఖన భాగంలో పదవచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. ఈ మాట సర్వసాధారణంగా లోకానికి, లోకంలో ఉన్న వ్యక్తులకు అర్థం కాదు. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు అంటే అర్థం కాదు ఏ మనిషిని కూడా. బలహీనుడైన వాడు బలవంతుడు ఎలా అవుతాడు? నీకు 25 ఏళ్ళు ఉన్నా, 30 సంవత్సరాలున్నా, యవనస్తులు అయినా, మధ్య వయస్కులైనా 10 రోజులు కనుక మంచం మీద పడితే మన యొక్క పస తెలుస్తుంది. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఎవరు భర్తో నీ భార్య చేపట్టుకోవాల్సిందే. నీకు నీ ఇంటి వాళ్ళు ఎవరొకరు ఒక వారం రోజులు, 4 రోజులు తిండి లేకపోతే బలహీనలు అవుతాం మనం.
ఎవరొకరు చేయి పట్టుకోవాలి, గోడ పట్టుకోవాలి. వృద్ధాప్యం ఎలాగా, నాలాంటి వ్యక్తికి వృద్ధాప్యంలో ఎలాగ కావాలి, కర్ర ఒకటి కావాలి. ఎవరు ఉండరు కదా, కబుర్లు చెప్పేవాళ్ళు, గొప్ప కబుర్లు, నేనున్నా తాతయ్య గారు అని వాళ్ళు ఉంటారు, కానీ కనపడరు, అన్ని వేళ కనపడరు వాళ్ళు. కాబట్టి కర్ర ఒకటే మిగులుతుంది, గోడలు పనికొస్తాయి వాళ్ళమైనప్పుడు. ఒంటరి జీవితాలు ఏ మరణం ఉంటాడండి, ఏ కొడుకు కూతురు ఉంటారండి దగ్గర, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి. నన్ ఎల్స్ ఆన్ ద ఎర్త్ ఎక్సెప్ట్ ప్రభువు తప్ప. ఆ ప్రభు చేయి పట్టుకుని నడిపించబోతే మనల్ని ఇంతవరకు కూడా వచ్చేవాళ్ళం కాదు మనం. వీటికి ఇక్కడ ఆశ్చర్యకరమైన రీతిగా సంఘానికి, పరిశుద్ధులకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తన దాసుడైన పౌలు యొక్క అనుభవాల్లో భాగం ఇది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. తన్ను బలహీనపరిచినది ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ వివరణ ఏమి రాయలేదు బైబిల్లో. నన్ను బలహీనపరిచినవి, మన రోగాలు మనం బలహీనపరుస్తాయి. ఇక్కడ బలహీనపరిచినవి కొద్దిపాటి సత్యం ఇక్కడ లేఖనంలో ఉంది. అదే భాగంలో క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, ఎందుకంటే బలహీనతలో యేసు ప్రభు పెట్టి కలిగిన బలహీనతది. నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు, నాట్ బై మీ, నన్ను బట్టిగా రాలేదు ఇవన్నీ, నా ప్రభు అయిన క్రీస్తుని బట్టి సుమా. ఆయన కొరకు నేనున్నాను కనుక, ఆయన కొరకు నేనున్నాను అని చెప్పాను కనుక, ఎవరున్నారు నా కొరకు అంటే నేనున్నానని చెప్పిన ఆ వాగ్దానానికి నిలబడి ఉండటం ద్వారా నేను ఇలాంటి అనుభవం కూడా పెడుతున్నాను. నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవం, హింసామయమైన బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు హింస గుండా వెళ్ళిన బోధకులు కానీ భక్తి గలవాడు కానీ ఎవరు లేరు. మనం 4 గోడల మధ్య చక్కని ఫ్యానులు ఇవి చాలా ఉన్నట్టు ఒక సహోదరుడు అన్నాడు, ప్రియుడు అంటున్నాడు, సంఘం గురించి చింతించే వ్యక్తి, సంఘ ప్రియుడి కొరకు, క్షేమం కొరకు ఆలోచించే వ్యక్తి. అంకుల్ గారు మరికొన్ని ఫ్యాన్లు వేద్దాం ఇక్కడ అన్నారు ఆయన. ఇవి మన యొక్క విశ్వాస జీవితం. నీళ్లు సాధారణంగా మున్సిపాలిటీ సప్లై చేసి నీళ్లు తాగుతాం, నేను అందరం ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి తాగం మనం. స్పెషల్ వాటర్ కావాలి, మినరల్ వాటర్ కావాలి. అది మన యొక్క ఆత్మీయ జీవితం స్టైల్, ద వే ఆఫ్ స్టైల్, ద స్టైల్ ఆఫ్ అవర్ లైఫ్. ఇవేమీ లేకపోతే ఎలా ఉంటుంది? అందుకని గత రాత్రి ప్రభు మన నిమిత్తం ప్రేమించి ఒక కూలర్, మినరల్ వాటర్ వస్తే చాలు, అది కూల్గా ఉండటం వరకు, మెంతాలు అంటారు కదా, అట్లాంటిది ఉండటం వరకు దేవుడు తన కుమారుని ప్రేరేపించి దైవ ప్రేరణకు లోబడి ఆ ఒక కూలర్ కూడా, వాటర్ కప్ కూలర్, కూల్ వాటర్. ఇక్కడ నుంచి మీ బాటిల్ కావాల్సిన బాటిల్ తెచ్చుకోండి, పర్వాలేదు. వైల్డ్ వాటర్ తెచ్చుకోవచ్చు కొంతమంది. ఇలాంటిది మన యొక్క భక్తి సదుపాయాలు ఉంటేనే ఎంతటి ఇలాగన మనం ప్రభువుని బట్టి బలహీనలు. ఎప్పుడు చివరికి ఏదైనా నొప్పించే మాట కలిగితే, మన స్థానం కనుక ఏమి కనపడకపోతే ఈ స్థలంలో నాకొక స్థానం అని మనం తలస్తూ ఉంటాం. అప్పుడు కూడా రుచుకుంటే పరిస్థితులు ఉంటాయి మనలో. అయితే ఇక్కడ దేవుని యొక్క దాసుడు బలహీనుడు అయినాడు, ఆయన చుట్టూ ఆవరించినది వాటిని బట్టి. కొరింథీయులు రాసిన ఇక్కడే జస్ట్ పేజ్ తిప్పితే మనము 11వ అధ్యాయంలో కొంచెం వివరణ ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన బలహీనుడు అయినాడు. 11వ అధ్యాయంలో 23 నుంచి చదువుతాము. వారు క్రీస్తు పరిచారకుల వెలివారి వల్ల మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను.
మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుంది, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, గంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసతోను కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి బైబిల్ చాలదు, ఇంకెట్లాంటి గ్రంథాలు ఎన్నో రాయాలి. హౌ హీ సఫర్డ్ ఫర్ ద లార్డ్ అండ్ గాడ్. ప్రభు కొరకు ఎంత సఫర్ అయ్యాడండి, హింసింపబడ్డాడండి. ఇంకను చెప్పవలసిన నా బ్రతుకులో ఎన్నో ఉన్నాయి. కనీసం చేపలు వేసి అలసిపోతాం మనం. నేను సాటర్డే గుర్తొస్తుందా మనకి? నేను శనివారం అయ్యో అరే నాన్న వేడ శనివారం కదా, కొండరా మీరు కొండి, తెలంగాణ భాష పోయిరారా, అక్కడికి చర్చికి వెళ్ళారా, కొంచెం హెల్ప్ చేయరు. అక్కడ అన్నలు ఉంటారు, వాళ్ళకి కూడా సహకరించి వేడి. ఇసుమంతైన దేవుని కొరకు మనం మన యొక్క భక్తి స్టైల్ ఎలాంటిదంటే, భక్తి యొక్క స్టైల్ శివం ఉండదు ఇంట్లో. శివాధిపతికి అప్పగించుకో, మనం గ్రహింపడదు మన బ్రతుకులో. ఓటకపు జీవితాలు ఇవన్నీ, ఓటకపు అంతా. ఇక్కడ అలాంటిది కాదు. ఐఎమ్ ఫర్ క్రైస్ట్. కొంతమంది ఇక్కడ ఈ భాగంలో బ్యాడ్జ్ పెట్టుకుంటారు, జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్లో ఉంటాయి సాధారణంగా, తెలుగులో కూడా ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సేవియర్, ఆయన నా రక్షకుడు. ఇక్కడ రొమ్ము భాగంలో ఒక బ్యాడ్జ్ ఉంటుంది. సోదరులు చాలామంది ఎక్కువగా పెట్టుకుంటారు. మనం పెట్టుకోవటం ఏంటి కర్మ? అన్ని సైతం వాడు మొదలెట్టారు, మనం చూస్తాం. వాడు చూసి వాడు కూడా మొదలుపెట్టారు. కాబట్టి మెట్టుకు ప్రియులారా, దేవుని కొరకు నేనున్నాను అనే దానికి ఇలాగున ఆయన ఎంతో బలమైన విశ్వాసి అయినప్పటికీ ప్రభు కొరకు వెళ్ళుచున్న, ప్రభు నడిపించుచున్నాడు, ప్రభు అనుమతిస్తున్న ఆ మార్గంలో వెళుతున్న ఆయనను ఎన్ని కృంగతీస్తున్నాయో. జాగరములంట, దిగంబరత్వము, భోజనం లేకపోవటం, చలి పట్టలేదు ఆయనకి కొన్ని దినాలు. ఒక్కొక్కటే చదివితే అక్కడ ఆగిపోవాలనిపిస్తుంది కదా మనకి. అవి ఆ విషయాలు ఇవన్నీ కృంగ తీసే పరిస్థితులు ఉన్నప్పటికీ అంటున్నాడు, ఆ పరిస్థితుల మధ్య బలహీనుడైనప్పటికీ నేను ఎప్పుడు బలహీనుడుగో. హౌ హీ బికమ్ ఏ స్ట్రెంగ్థెన్ మ్యాన్. బలమైన వ్యక్తిగా ఎలా మారుతున్నాడంటే, ప్రభువా ఇప్పుడైతే ఈ కొరకు ఈ మార్గం కూడా పెడుతున్నాను, హింస మార్గం కూడా పెడుతున్నాను, శిలువ మార్గం కూడా పెడుతున్నాను నేను. ఒకప్పుడు ఈ మనుషుడు వేషధారి, ఈ మనుషుడు వేషధారి. తిమోతి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12. పూర్వం దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. చాలండి. ఇక్కడ ఇలాగున తిమోతికి జ్ఞాపకం చేస్తూ, నేను ఎవరినో తెలుసా ఒకప్పుడు, ఇప్పుడైతే కొరింథీకి రాస్తూ సత్యాలు కొని బయలుపరిచారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారికి ఇచ్చినందున నన్ను బలపరిచాడు ఆయన.
అంటే మరో రీతిగా అమ్మా, మనము మన యొక్క బలహీనమైన పరిస్థితులలో ఓ లార్డ్ మై ఫాదర్, ప్రభువా నా దేవా నా తండ్రి, నీ కొరకు నేను ఇలాగున ఈ మార్గం గుండా పెట్టి బలహీన ఒకటి పెద్ద గొప్పేమి కాదు. నేను ఒకప్పుడు ఏంటో తెలుసా, నా బ్రతుకేంటో మీరు బాగా తెలుసు. హింసకుడను, దోషకుడను, హింసకుడను, హానికరుడను, అనేకులను హింసించాను నేను, దూషించాను నేను, అనేకులను హతమార్చడానికి నా చేయి చాపాను, అనేకులను హత్య చేయడానికి నా చేయి చాపాను. అలాంటి పాపిని మీరు ప్రేమించారు. పాపులలో ప్రధానుని నేను. అలాంటి మనుషుని మీరు నన్ను ప్రేమించారు. మీరు ఎప్పుడైతే మనము మన యొక్క పరిస్థితులు భిన్నముగా ఉన్నప్పుడు, దిక్కుతోసిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే డెఫినెట్గా మనం బలవంతులుగా మారుతాం. దిస్ ఇస్ ద సీక్రెట్, ఇదే రహస్యం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఇప్పుడైతే నీ కొరకు ఎలాగునా కొన్ని పరిస్థితులు నన్ను ప్రగదీసినప్పటికీ ఒకప్పుడు నేను కానయ్యాను. హానికరుడా హింసకుడను, దేవదూషకుడను నేను, హానికరుడా హింసకుడను, దేవదూషకుడను నేను. చాలు, మధురమైన పాటలు అలా పాడుకుంటూ ఉందాం మన జీవితాంతం. కాబట్టి ఇక్కడ ఈ మాటలు దేవునితో ఆ పరిస్థితుల్లో చెప్తున్నాడు. ప్రభువా, ఈ దీనుడు, ఈ హింసకుడు, దోషకుడు ఈ మార్గం ఎంత గొప్ప ఉంది. ఇంకో మాట అన్నాడు, చెప్పండి మీరు. రాయబడలేదు, ఇంకో మాట అన్నాడు పౌలు. ఏమన్నాడు? ఆయన నోట ఈ మాట ఉంది, అది పెట్టట్లేదు నోటి నుంచి. చెప్పండి, మరలేదు, తప్పు కాదు. స్పందన జస్ట్ అవు మీరు ఈ వర్తమానం నుండి అలా నడుస్తున్నారని. నేను అప్రలేమే, మీరు నా కొరకు ఎంతగా శ్రమిస్తే, మీరు నా కొరకు ఎంతగా చేస్తే నేను నా శ్రమ ఏపాటి. ఎప్పుడైతే జ్వరంలో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు మనం హంబులు చేసుకుంటామో, దీనులవుతామో, ఆశ్చర్యకడైన ఆయన బలమైన బాహువును చాచి లేవనెత్తాడు ఆ స్థితిలోంచి. మనం కరోనాలో క్వారంటైన్లో, ఆ క్వారంటైన్ అంటే ఒంటరిగా ఉండే స్థలాన్ని క్వారంటైన్ అంటారు. అక్కడున్నా కానీ అక్కడ చేపట్టుకుంటాడు ఆయన. అలా వెలుపలికి వచ్చిన వారు అనేకులు ఉన్నారు. కొందరు అనుమతించబడ్డారు, గొప్ప దైవజనులు సహితం అనుమతించబడ్డారు. ఆయనతో ఉండటానికి తీసుకెళ్ళిపోయారు. ప్రియ సహోదరి, దేవుడు మనం బలపరచువాడు. దేవుడు మనం బలపరిచే దేవుడు అండి. నిజానికి పౌలు తన దీనస్థితిని ఒప్పుకుంటున్నప్పటికీ పౌలు ఎంత గనుడో తెలుసా? చాలా గనుడు, లోకరీతిగా చాలా గనుడు ఆయన. చూడండి, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యాలు 22:3.
నేను కిలికీలోని తాసులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిశ్చయం శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించు. అదండి. కాబట్టి ఇలాగున నేను ఎవరినైనా తెలుసా, ఎంతటి రోషం కలిగిన వాడు ప్రభు కొరకే మరొక రీతిగా తండ్రి అయిన దేవుడిని ఆరాధిస్తూ ప్రభు కొరకు జీవించాను. అలా నేను ఎంత శ్రేష్ఠుడు, భక్తిలో ఎంత యోగ్యుడో తెలుసా, ఎంత నిష్ఠ గరిష్ఠుడో తెలుసా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇది ఇతని యొక్క పౌలు యొక్క ఆధిక్యతలండి. ఇవి భక్తుని యొక్క ఆధిక్యత, ప్రభు దగ్గర రాకపోవడం. ఇది 8వ దినమున సున్నతి మంత్రి ఇశ్రాయేలు వంశపు వాడనై. ఇది ఎంత ప్రపంచంలో ఆ దినాల్లో ఇతడి యోగ్యుడెవడు, ఆధిక్యత కలిగిన వాడు ఎవరూ లేడు. ఇశ్రాయేలు వంశం వాడను, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయం పరిచయుడనై, ఆసక్తి విషయం సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనింద్యుడనై. నో వన్ హస్ సిట్ ఆన్ ది ఎర్త్. ధర్మశాస్త్రాన్ని బట్టి అనింద్యుడిగా ఉన్న మనుషుడు ఎవడూ లేడు, నీతిమంతుడు లేడు ఒక్కడు. కానీ ఇక్కడ అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఎందలేనివాడు, పాపం లేనివాడు. అంత నీతిగా బహుశా నోహు అని జీవిస్తున్నాడు అనమాట. హనోకు అని నీ ఒక్కడైనా ఎదుట నీతిమంతుడు అన్నట్టుగా జీవిస్తున్నాడు. ఆయనను యేసు ప్రభు నమ్మిన వారిని హింసించాడు కాబట్టి పాపిగా ఎంచబడ్డాడు. ఇంకా ప్రభుకి స్థానం ఇవ్వలేదు పాపి. కాబట్టి ఇంటి ప్రియుడు తిరిగి కనికరింపబడ్డాడు. రోగిని రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోగులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం అండి. కాబట్టి ఏమందును దేవుని యందు అన్యాయం కలదా అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెప్తున్నాడు, ఎవరిని కరుణించునో వాటిని కరుణించును, ఎవరి ఎడల జాలి చూపుదునో వాడి ఎడల జాలి చూపును. కాగా కొత్తగోరు వారి వలనైనను ప్రయాసపడి వారి వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అవును. కరుణించిన పరిణతి పౌలు, సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఒకనాడు పౌలును అంగీకరించాడు. అలాగే దోషకుడు, హింసకుడు, హానికరుడైనప్పటికీ మరి నీవు నేను ఎవరో తెలుసా? గతంలో మనం ఎవరో అండి, యోగ్యులమా? ఇక్కడ పౌరు గురించి మాత్రమే మనం చూస్తున్నాం. గతంలో మనం యోగ్యులమా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 27, 29 2 వచనాలు లేక 3 వచనాల్లో ఉంటుంది నీ నా స్థితి. ఇప్పుడు ప్రభులో ఉన్న మన స్థితి అక్కడ వివరించబడుతూ ఉంటుంది. మొదటి అధ్యాయం 27వ వచనం ఏముంది? దేవుని యందు అతిశయింపబడినట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెలువాన్ని నీవెవరో పౌలు గురించి ఆయన తన యొక్క స్థితిని దేవుని వద్దకు రాకపోవడం, తన స్థితిని ఒప్పుకున్నప్పుడు అతను బలపరచబడుతున్నాడు, పునరుద్ధాన శక్తి ఇవ్వబడుతుంది. మరి నీవు మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నామంట? నువ్వు వెర్రివాడు, రెండవది బలహీనుడవు, మూడవది నీచుడు, 4 తృణీకరింపబడినవాడు, 5 ఎనికిలేనివాడు. ఇట్లాంటి అనేకమైన ఎందుకనే ఆ చెడుగంతా రాయటం అనుకుని పరిశుద్ధాత్మ దేవుడు అడిగించాడు. మిగిలిన ఇంకేవో రాయాలి, నీ గురించి రాయాలి, నా గురించి రాయాలి. ఆయనను దేవుడు కృపచేత మనల్ని కరుణించినాడు. ఒకనాడు సౌలును కరుణించిన ఆ ప్రభు ఆయనను ఆయా పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, మనం బలహీనం అయిపోతున్నప్పుడు తిరిగి ప్రభు వద్దకు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రభు వైపు చూడాలా, ప్రభువును చూడాలా, ప్రభుకు అప్పగించుకోవాలా. ప్రభు వైపు చూసినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచేవారు మనం బలపరచబడతాం. దుర్సుమారు అంటే కొత్తపేట ఉందండి, అక్కడ
సంతోషపరణ అనుకుని కొత్తపేట అంటే కొత్తగా ఎండిస్తే ఇందిరమ్మ ఇళ్ళు ఎలా అంటారో అక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇళ్ళు. అక్కడ పరిచర్య కొంతకాలం నేను పరిచయం చేయడానికి వెళ్ళి కూడా చర్చ ఉంది మంది ఇప్పుడు కూడా. నయోమి వాళ్ళ అల్లుడు చూస్తున్నాడు ఆ పరిచయం, సింహాద్రి వాళ్ళ అల్లుడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అనేక సంవత్సరాలు రాత్రింబావాళ్ళు ప్రయాసపడ్డాను. ప్రత్యేక కొడుకులు పెట్టాం. దేవజుడు వెంకటరత్న గారిని సహితం వాడు తీసుకెళ్ళాం. మన సంఘస్థులు వెళ్ళడం అక్కడ ఒక కుటుంబము నాగమణి అని ఒక సహోదరు ఉంది. తన కొడుకున్నాడు 25-26 సంవత్సరాలు. తన భార్య ఉంది 19-20 సంవత్సరాల వయసు. వాళ్ళకు ఒక బిడ్డ 1 year బిడ్డ కొడుకున్నాడు. అయితే ఆ ఇంట్లో నెమ్మదిలో కుంగిపోయారు, బలహీనలు అయిపోయారు. వాళ్ళందరూ బలహీనలు అయిపోయారు. ఆ కరోనా ఏం లేదు, ఇప్పుడో విషయమైంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం అప్పుడు కాలంలో ఎక్కువగా పనిచేసేవాడిని నేను దుర్సుమార్లో, ఆ కొత్తపేట ఏరియా. ఆ తల్లి చెప్పింది కొడుకు గురించి. నా కొడుకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకెళ్తున్నానండి. ఉదరములో ఆ పేగుకు సంబంధించింది ఏదో సంభవించింది అబ్బాయికి. అతనికి నెమ్మది లేదు. అతనికి సరే అతని భార్య మేమందరం ఇంటియాలపాది అన్నదమ్ములంతా కృంగిపోతున్నాం. మన శారీరకంగా బాగున్నారు, కానీ ఏమైపోయారు ఇప్పుడు బలహీనుడు అయిపోయినారు. పరిస్థితులు ఏం చేస్తామని తినలేము, తిండి తినలేము. కానీ అపోస్తలుడైన పౌలుకి నా కుటుంబానికి తేడా ఏంటో తెలుసా? ఈయన యేసు వైపు వాళ్ళు యేసు ప్రార్థన చేయమని కోరేవారు తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు గృహదర్శనం చేసేటప్పుడు నేను 1-2 వారాలు ఆ పేషెంట్గా ఉన్న రంగాచార్య ఏదో పేరు వడ్రంగి పనులు చేస్తాడు. ఇది మొక్కుబడిగా వచ్చాడు తప్ప దేవునికి చూడలేదు. వాడి చింత యావత్తు దేవుని మీద వేయలేదు. పౌలైతే బలహీనుడైనప్పుడు కృంగిపోయినప్పటికీ నేను ఎప్పుడు బలహీనుడను మనం బలవంతులుగా చేయబట్టాయి. అందుకని మన పితరులు ఆదిలోనే ఇస్రాయేలు పాఠ పుస్తకాల్లో 5వ పాటగా రాయబడింది. మొత్తం అన్ని సహవాసాల్లో కూడా ఉంటుంది పాట, అన్ని సంఘాల్లో కూడా ఉంటుంది. ఏం పాటది? ఎంత మంచి పాట, మధురమైన పాట. దావీదు అంటాడు 18వ అధ్యాయంలో, యెహోవానా నిర్గమకాండం 15వ అధ్యాయంలో మన పితరులంతా ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏమంటారు? యెహోవానా. కాబట్టి మన బలముగా కలిగి, మన బలం డబ్బు కాదు, బంగారం కాదు, నీ భర్త భార్య పిల్లలు కానే కాదు, నీ ఉద్యోగం నీ చదువు అందుకంటే కాదు. ఓన్లీ అవర్ క్రైస్ట్ జీసస్, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనం బలంగా ఉంచుకుందాం. నేను ఇప్పుడు బలహీనుడను, అప్పుడు ఇది మొదటి హేతువ. ఇక్కడ చెప్పబడిన వాటిలో మనం చదువుకున్న భాగంలో 12వ అధ్యాయంలో నేను ఇప్పుడు బలహీనుడప్పుడు ఆ సమయంలో ఎలా ఉన్నాడు? బలవంతుడిగా ఉండటం మాత్రం కాదు, నేను సంతోషిస్తున్నాను. అవునా? ఉందా 10వ వచనంలో? నేను ఇక్కడ 9వ వచనం, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుట నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహుగా, నా బలహీనతలందే, నా బాధలందే, నా వ్యాధులందే బాధలో ఉన్నవారిని మనం ఆదరిస్తాం, ధైర్యపరుస్తాం. క్యారేజ్ పెట్టుకెళ్తాం హాస్పిటల్కి అవసరమైతే. అట్లాంటి వాడు ఇక్కడ ఉన్నారు మందిరంలో. నెల 40 రోజులు దేవుని దాసుడు సేవకుడు పాలకుల్లో 20 రోజులు కావాలి అక్కడ హాస్పిటల్ ఉన్నారు క్వారంటైన్. ఆ కుటుంబానికి వెలుపలికి వచ్చిన తర్వాత 40 రోజులు భార్యాభర్తల్ని సంఘమే పోషించింది. ఎవరు ఆరాధన లేవు టైంలో, ఇంటి చుట్టూ కంచి వేసేసారు అంతే. అప్పుడు విశ్వాసులు 40 రోజులు కూడా పగల ఉదయం మధ్యాహ్నం భోజనం క్యారేజ్లో వాడు. దే నెవర్ అఫ్రైడ్ ఫర్ ద కరోనా. ఆ ఇంటికి వెళ్ళటానికి మందిరం దగ్గరికి వెళ్ళి వాడు క్యారేజ్ ఒకటే సిగ్గుపడలేదు, భయపడలేదు. 1 రోజు పూట కాదు, 2 పూటలు కాదు,
ఇద్దరిని పోషిస్తూ విత్ స్పెషల్స్. దేవుణ్ణి బాగున్నప్పుడు హలో ప్రైజ్లు ఆడటం కాదు, బాధలో ఉన్నప్పుడు బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు చెప్పాలి. ఒక ఆవిడ మన శుక్రవారం అంటుంది, సహోదరి అయ్యా మాకు పనులు లేవు పొట్ట పోషించుకుంటాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పొట్ట పోషించుకుంటే పనులు లేవు, గాంభీర్యత కనిపిస్తుంది పైకి. మనం బాధల్లో కూడా మనం ఆదుకోవాలి, చెయ్యాలి, షేక్యాండ్ ఇవ్వాలి, ప్రజలు చెప్పాలి ఆ వ్యక్తులని ఆయా రీతులుగా. ఇక్కడ దేవుని దాసుడు ఆదరించినటువంటి ఈ సమయాల్లో ఆయా సమయాల్లో దేవుడికి అప్పగించుకోవాలి, మనం సహకరించుకోవాలి. మనం ఇట్లాంటి మార్గం కూడా మనం నడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన కుటుంబాలు లోకంలో ఎలా ఉన్నా కానీ, లోకంలో అనేక కుటుంబాలకి నిరాధారంగా ఉన్నారేమో, కానీ మనకైతే దేవుడు కృప ద్వారా బలపరుస్తున్నాడు. బాధల్లో ఉన్న వారికి సైతం మనం సహకరించవలసిన అవసరత ఉన్నదని మనకి లేఖనం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇది మర్చిపోకూడదు. రెండవదిగా ఇక్కడ భాగం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ వచనం. చూడండి, ఆయన బలహీనతల గురించి వాక్యం పరిశుద్ధ గ్రంథం ఏ సాక్షి ఇస్తుందో. నిజానికి అంతటి పౌలు అంతటి ఉన్నతమైన దాసుడు, ప్రవక్త అని పిలవరు. కానీ ఈ కాలంలో కొత్త నిబంధన కాలంలో అపోస్తలులని పిలువబడుతున్న ఆ 12 మంది అపోస్తలుల కంటేను అనేక రెట్లు, 100 రెట్లు శ్రేష్టమైన పని చేసిన దైవజనుడు. నేను బలహీనుడను హంబ్లింగ్ హిమ్సెల్ఫ్, humble thyself in the sight of the Christ. నీవు నీ దేవుని ఎదుట తగ్గించుకో, నీవు నీ దేవుని ఎదుట తగ్గించుకోవాలి. మన దేవుని ఎదుట తగ్గించుకోవటం నేర్చుకోవాలి. మనం దేవుని ఎదుట తగ్గించుకున్నా బ్రతుకుంటే సంఘంలో కూడా అది ఉంటుంది, వ్యక్తుల దగ్గర కూడా ఉంటుంది. బై మిస్టేక్ హేస్టీ తొందరపడి మాట్లాడినా ఏమనుకోద్దామంటారు వాడు, దైవభయం ఉన్నవాడు. ఒకవేళ వాడు మాట్లాడచ్చు, మరి నీ భక్తి ఏది? ఎదుటి వ్యక్తి మాట్లాడచ్చు, బిలీవరే, తోటి సంఘస్థురాలే బుద్ధిహీనంగా మాట్లాడచ్చు, తొందరపడి మాట్లాడచ్చు. నీ భక్తి ఏదంట? ఆమెకంటే యోగ్యురాలువా కాదువా నువ్వు? అతనికంటే యోగ్యుడుగా కాదా నువ్వు? ఎలా చేస్తుంది? అతడు నిన్ను నిందించినప్పుడు, దూషించినప్పుడు ప్రజలాడు కదా, ముఖం మార్చుకోవటం భక్తిలో భాగం కాదు. పౌలు నేర్పుతున్నాడు మనకి. చిన్న చిన్న వాటిని బట్టి ముఖాన్ని ఫీలింగ్స్ ప్రభు కొరకు ఏం చేస్తారు? ప్రభు ఏం చేశాడు మనకు? ఒకవేళ బుద్ధిహీనులు, అన్యాయస్తులు మనల్ని నిందించవచ్చు. పౌరు భక్తి ముందు ఆ అంతస్తు ఉన్నతమైన విగ్రహాలు పెడుతున్నారు. అక్కడ భారతదేశంలో అన్నింటికంటే అత్యుత్తమ విగ్రహంగా ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకుంటారు. ఆ మనుషుడు యొక్క విగ్రహం కట్టాడు. నరేంద్ర మోడీ అనే మనుషుడు ఇక్కడ అహ్మదాబాద్ అందుకంటే ఎత్తుగా కనిపిస్తున్నాడు మన కళ ఎదుటే. ఎవరు? పౌరు. ఆయన యొక్క వ్యక్తిత్వం అంత ఉన్నతంగా ఉంది. వ్యక్తిత్వంలో మన యొక్క వ్యక్తిత్వంలో ఉన్నతంగా కనపడాలి. పౌరు అంటున్నాడు, సంఘం వాళ్ళు ఎలా అనుకుంటారంటే 10వ వచనం, అతని పత్రిక ఘనమైనది బలిష్టమైనది. పరిచయం ఎంత ఉన్నతమైన పరిచయం. పౌరు అపోస్తలులందరికంటే ఉన్నతమైనది. అపోస్తలులందరికంటే ఉన్నతమైనది. యేసు ప్రభుతో నిత్యము సంవత్సరాల తరబడి గడిపి ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా జీవించిన ఈ అపోస్తలులందరికంటే ఉన్నతమైన పరిచయం చేస్తున్నాడు. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో
ఎన్ని పుస్తకాలు ఉంటాయండి? 27 పుస్తకాలు ఉన్నాయి క్రొత్త నిబంధన గ్రంథంలో. దాంట్లో పౌలు రాసిన 14. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సగము కంటే ఎక్కువ గ్రంథాలు ఒకే ఒక వ్యక్తి. ఏది ఎక్కడ దేవుడు నన్ను క్షమించుగాక, నేను నిందించట్లేదు. శిష్యుల యొక్క పుస్తకాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. అమ్మ, శిష్యుల యొక్క పరిచర్య వేరు, వాళ్ళు వేరు. ఈ పరిధి వేరు. ఒకరిని ఒకరు పోల్చుకోవటం కాదు. ఎవరి జీతం వాళ్ళకి అక్కడ ఉంటుంది, ఎవరి జీతం వాళ్ళకి ఉంటుంది. అక్కడ ఆఫీసులో ఉద్యోగాలు చాలామంది చేస్తారు. అటెండర్ జాబ్ వేరు, ఆయా పోస్ట్ వేరు, నీ పోస్ట్ వేరు, నా పోస్ట్ వేరు. పౌలు యొక్క జీతం ఉంది, శిష్యుల యొక్క జీతాలు కూడా ఉన్నాయి. అందరూ కూడా శిరచ్ఛేదం చేయబడ్డారు. అది వాళ్ళ యొక్క భక్తిలో భాగం. చంపబడ్డారు, హింసింపబడ్డారు. నేనున్నాను చనిపోవటం. కానీ వ్యక్తిత్వాలు ఎంత ఉన్నతమైనవి ఇక్కడ అంటున్నాడు. అలాంటి కోవ చెందిన ఆయన పౌలు యొక్క పత్రికలు ఘనమైనవి మరియు బలీయమైనవి చాలా. మనం ఉద్యమపడుతున్నాం, మనము బలపరచబడుతున్నాం, మనం యోగ్యంగా భూమి మీద జీవించిన కారణము వాక్యం. ఆ వాక్యం పౌలును వాడుకుని దేవుడిచ్చిన లేఖనాలు. దేవుని వాక్యం ఇది. ఎవరి ద్వారా? పౌలును వాడుకున్నాడు. అనేక ప్రపంచమంతట్లో ఉన్నతంగా ఆ ఆఫ్రికా ఐరోపా ఖండము, ఆసియా ఖండాలన్నింటిలో ఆ దినాల్లో మొదటి శతాబ్దంలో ప్రపంచం అదే ఇంచుమించు అనుకుని అంతటి లెక్క గొప్ప పరిచయం చేసిన దైవజనుడు అపోస్తలుడు పౌలు. ఆయన అంటున్నాడు తన గురించి అమ్ములవుతున్నాడు, తగ్గించుకుంటున్నాడు. 2వ లైన్ ఏమంటారు? అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనుడు. ప్రసంగం కొరగానిదని వేస్ట్ అని అర్థం. అక్కర్లేదు, అంత గొప్పదేమి. వెళ్ళి చూసుకోరండి, డిక్షనరీ ఏమైనా ఉంటాయి, అలా చూస్తున్నా. ఆయన ప్రసంగం ఏమీ కాదు, కొరగానిది, అక్కరగానిది ప్రసంగం. ఎవరి ప్రసంగం? పత్రికలైతే ఘనమైనవి, బలమైనవి. గాని కాదు, అప్పుడే బలమైనవి, అదే బలమైనవి. మన భాషలో గ్రాంధిక బలీయమైనవి, గ్రాంధిక భాష, వ్యాకరణంతో కూడిన భాష. కొరగానిది ఏం ప్రసంగం అంటాడు కొంతమంది. అంటారు వాళ్ళకి నేను చెప్తాను అని, కింద ఉండదులే 5 సందర్భం. దానికి నేను జవాబు చెప్తాను ఎటువంటి ఇలా మాట్లాడుకునే వాడికి. ఆయన అంటున్నాడు పౌలు, వీడ మాట ఎందుకు కూడా బలహీనుడే, శరీరంలో బలహీనమైపోయినాడు మొదటిగా. రెండవది ఏంటండి? అబ్బా, ఇక్కడ మాట్లాడింది కూడా ఏం కాదు, బలహీనుడు. అతను భాష పెద్ద మైకుల దగ్గర నిలబడిన వాళ్ళందరినీ ఒకే రీతిగా ఉంటారా? మైకుల దగ్గర నిలబడిన వాళ్ళు. కాబట్టి ఎన్ని కొరగాని ఉంటాయో ఇక్కడ ఆయన కొరగాని, ఆయన బోధ పెద్ద గొప్పదేమి కాదని మీరు అనుకుంటారు. కొంతమంది అనుకుంటున్నారు, నిజమే, నా భాష అలాంటిదే, నా ప్రసంగం అలాంటిదే, నేను బలహీనుడే. కానీ దృష్టాంతాలు ఎన్ని చూడవచ్చో, ఈయన ఎంత ఘనుడో బోధిస్తున్నప్పుడు. ఒక్క చిన్న మాట చూద్దాం సందర్భం, మనకు సమయం చాలా తక్కువగా ఉంటుంది, ముగించుకుందాం. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లోకయోనియ భాషలో దేవదూతలు మనుష్య రూపం దాల్చి మా యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యోపతి అని, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని తెలుసు. ఆ ప్రాంతంలో ఆయా ప్రాంతాలు కూడా లుస్త్రా, 7వ వచనం లుస్త్రా ఉంది. వాళ్ళకి బాధలు కలిగి ఎవరు ఉండేవారు. అక్కడ జరిగిన అద్భుతం చూసి, పౌలు నోటంట వచ్చిన మాటను చూసి, అద్భుతం చూసి వీళ్ళు ఇంకా ఆ ప్రాంత వాసులందరూ వణికిపోయారు.
భూమిని ఆకాశమును వణికించేవాడు ఇక్కడికి వచ్చారు, బాధకులేరు. భూమిని వణికించేవాడు ఇక్కడికి వచ్చారు అని చెప్తూ వారి ప్రాంతంలో మన వ్యవహారంలో దేవతలు ఉన్నాయి. ఆ దేవత పేరు చెప్పడం, ఆ దేవత అంటే జాతరలు చేస్తారు పేరు. అలాగే ఇక్కడ ఊర్లో ఫేమస్ దేవత ఏంటి? ద్రౌపది. రెండో దేవత ఏంటి? హెర్మేన్. అవునా? ఉన్నాయి మీ బైబిల్లో. ముఖ్య ప్రసంగుడు ఎవరు అక్కడ? పౌలు. మరో ప్రసంగుడు ఎవరు? ముఖ్య ప్రసంగుడు అని మంచి పేరు పెట్టారు. అంతే. అలాంటి గొప్ప వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? నా ప్రసంగము కొరగానిది. ఎంత హంబులో మనం తగ్గించుకోవడం మనకు తెలుసా? తగ్గించుకోవడం మనకు తెలుసా? ఆ జీవితం ఉందా? తిడుతున్నప్పుడు లోబడే తత్వం ఉందా మనకి? ఎవరు హీనపరిచారు? వాడు నన్ను అని లోకవస్తులు అంటారు. వాడు నన్ను దూషించాడు అన్నాడని. నీవు నేను అది కాదు చెప్పవలసిన మాట. పౌలునే అంటున్నారు ఇక్కడ. నిజమే, నేను కొరగాని వాడిని. కొరగాని అర్థమైంది కదా? కొరగాని అంటే కాబట్టి నేను కాదు, నిజమే. కానీ నా ప్రభుని ఎంతో బలపరిచి ఆయన ఎన్నెన్ని స్థలాలు తన జీవితకాలం బలపరిచినాడు అనేది మనం చూస్తున్నాం. మాట బలహీనమైనది అయినను యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు తొందరగా చూసుకున్నాం సమయం. 4వ అధ్యాయం 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపణించును, అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏం చెప్తుంది లేఖనం? మన అంతటా మనం నేనున్నాను, నువ్వేంటి, నువ్వెంత అని కాదు ఇక్కడ మాట్లాడవలసింది మనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు. లేఖనము అపోస్తలుడైన పౌలుకి ఈ గొప్ప కార్యాలు చేయటానికి, గొప్ప ప్రసంగం చేయటానికి, ఆ భయంకరమైన స్థితిలో నిలిచి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. దేవుని కృపను బట్టి బలపరచబడ్డాడు. బలహీనుడు, శరీరంలో బలహీనుడు అయినాడు, మానసికంగా కృంగిపోయాడు. అది అసలు యాక్చువల్ మనం గుర్తుంచుకోవాల్సింది. మొదటి విషయంలో మానసికంగా కృంగిపోయాడు, కానీ ప్రభు తిరిగి బలపరిచాడు. ఇక్కడ మాటలు బట్టి అరే బహుశా బర్నబా కూడా మంచిగా మా వాక్యం చెప్తున్నాడు పౌరు కంటే ఎక్కువగా. ఆయనను పౌలు స్థానం పౌరుదే, బర్నబా స్థానం బర్నబాదే. కాబట్టి కృప మేరకు ఎవరి పరిధిలో వాళ్ళు వాడబడుతూనే ఉన్నారు. ఆనాడు పౌలు తను తగ్గించుకొని సామాన్యుడిని నేను మాట ఎందుకు గొప్పవాడు, నేర్పరని నేను కాదు అని చెప్పి అనేక అద్భుతాలు చేయటానికి దేవుడు వాడుకున్నప్పటికీ ఈ కాలంలో కూడా మనల్ని కూడా మాటలు రాని నిన్ను నన్ను కూడా మాటలు వచ్చిన తర్వాత లోక సంబంధంగా మాటగారైన వాడిని దేవుడు వాడుకోడు. మాటగారైన వాడు చదువు ఉన్నవాడని వాడు వాడుకోడు దేవుడు. అది కూడా అనర్హత కాదు, వాడుకుంటాడు. చదువు ఉన్న వాడుకుంటాడు, చదువు లేకపోయినా ఏది కావాలి? అర్హత. నేను సాత్వికుడును, ఆ లక్షణాలు ఉండాలి. ఎక్కడ మనం బైరాగి డ్రెస్ వేసుకోక్కర్లేదు. బైరాగి డ్రెస్ అంటే ఏంటి సార్? బైరాగులు అంటారు కాషాయ వస్త్రాలు, బీజేపీ వాళ్ళు వేసుకుంటారు. యోగి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వేసుకుంటారు బైరాగి. అది వేసుకున్నంత మాత్రం ధీరులా? వస్త్రం అక్కర్లేదు మనకి. వీర మనసు అనే వస్త్రము, వీర మనసు అనే వస్త్రం అది కావాలి మనకి. వీర మనసు అనే వస్త్రం కావాలి. కాబట్టి వాడిని బలపరుస్తాడు. నీ నోట, మన నోట నుండి వచ్చే మాట, నీ ఒక ఇంటిలో పని మనిషివి కావచ్చు, పొలంలో పని మనిషివి కావచ్చు. అయ్యా సహోదరుడా, మనల్ని వాడిపాటికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ గాడిదని సహితం వాడుకున్నాడే, ఆ మత్స్యాన్ని సహితం వాడుకున్నాడే. మత్స్యం అంటే చేప, తిమింగలాన్ని సైతం వాడుకున్నాడే. ఓ తిమింగలమా, నువ్వు చెప్పినట్టు ఎస్ లార్డ్, నేను వింటాను ప్రభు అంతే అందా లేదా? వీడు మాత్రం నమ్మడు, వీడు మాత్రం వినడం. అమ్మబాబు చెప్పింది విండాడు, అమ్మబాబు చెప్పింది వినరు ఆడపిల్లలు. అందుకంటే మనం
ముఖాన్ని పూసుకునే క్రీమ్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామండి? మన బట్టలకి ఎంత ఏ మ్యాచింగ్ బాగుంటుంది? మ్యాచింగ్ గోల్డ్, మ్యాచింగ్ రింగులు ఏదో. మరి బైబిల్ స్థానం ఉందా నీకు? అట్లాంటి ప్రయాసపడే నీవు ఉదయకాలం బైబిల్ చదువుతావా, సాయంకాలం బైబిల్ చదువుతావా, 2 పూటలు తింటావు కదా. ఏది నీ మాది? ఎక్కడ నీ భక్తి ఎక్కడ ఉంది? మిస్టర్ చందు, తిండి తినటానికి కాదు మనం పుట్టింది, భూమి మీద ఉన్న మనం బైబిల్ చదవాలి. అర్థమైందా? 2 పూట్ల బైబిల్ చదవకపోతే భోజనం పెట్టదని చెప్తాను. మోకరించి బైబిల్ చదవాలి. అలా చదివి బిడ్డలు ఉన్నారు. ఇంకా చందు లాంటి వాడు చాలా మంది ఉన్నారు బైబిల్ చదివిన వాడు మందిరంలో. జాగ్రత్త కొరకు మాస్కులు కట్టుకున్నాం కరోనా రాకుండా, కానీ ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు లేవు. శరీర సంబంధమైన జాగ్రత్త ఉంది మనకి. వాక్యం లేదు. ప్రియ సహోదరి, బలహీనులమే మనం. సౌలేపుడు బలహీనుడైన సౌలుని వాడుకున్నాడే లేదా? అది మన అంశం ఇక్కడ. ఇందా బలహీనుడు, మానసికంగా బలహీనుడైన పౌల్ని అతను, రెండవది మాట ఎందుకు బలహీనుడైన పౌల్ని అతను వాడుకున్నాడు. ఎన్నో దృష్టాంతాలు చూడవచ్చు. అందుకే అపోస్తలుల 14 చూసాం మనం. దేవతలు పై నుండి దిగి వచ్చిన దేవతలు అన్నారు లేదా వాడు? కరుణ గారు ఈ బైబిల్లో ఉందా? 14 చూసాం. వాడు అన్నారా? ఉందా బైబిల్లో? దేవతలు వాడు పైనుంచి వచ్చారు. బాబురే, ఆ ఎంటనే ఎడ్లు తెచ్చారు. వాళ్ళు ఎద్దుల్ని, ఎడ్లు అంటే అర్థమవుతుందా? ఎద్దులు తీసుకొచ్చారు బలి ఉండడానికి. ఏళ్ళుంటే చాలు, మనకి ఏళ్ళిద్దరు ఉంటే చాలు. ఎవరో పౌలును బర్నబా ఉంటే ఏళ్ళ మనకు దేవతలు ఏళ్ళ పూజించుకుందాం. బాబో మీకు దండం, మేము దేవుడు మాత్రం కాదు, మేము నీలాంటి మనుషులమే. మాటలు రానివాడిని, కొరగాని వాడిని నేను. ప్రియ సహోదరి, మానవును దేవుడి కొరకు జీవించాలని సత్యము 2వ తలంపు. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 4:39 నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన చదవరా? ఈవిడేమన్నా పిహెచ్డి చేసిందా? మంచి ఉద్యోగిగా ఈవిడేమన్నా? ఎంతటి దీనమైన స్థితి అంటే ఈ స్త్రీది, ఈ సువార్తికురాలు ఈవిడ. ఇక్కడ ఉన్నవాడు సువార్తికులు రాను ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ ఈమె సువార్తకి వెళ్ళింది. ఒకరోజు నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఏంటంటే చెడ్డ కార్యం, నువ్వు చేసిన చెడ్డ కార్యాలండి. అతను నీపై ఉన్నవాడు నీ పెనుడి కానే కదా అన్నాడు యేసుప్రభు. సిగ్గుపడలేదు. అవును ప్రభా, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వెవరు? ప్రవక్త అందే. ఇక్కడ ప్రవక్తవు నువ్వు ప్రవక్తవు. నా బ్రతుకంతా చదివేస్తున్నావు, నువ్వు ప్రవక్తవు. తన యొక్క తప్పులు ఒప్పుకుంది. ఎవరి దగ్గర? యేసుప్రభు. క్షమించమని అడిగింది. హృదయంలో దేవుడు చోటించింది. వెంటనే సువార్త పని చేస్తుంది. సువార్త పనికి పెద్ద హంగామా చేయక్కర్లేదు. ఒకదానిగా చేయొచ్చు, ఇద్దరుగా చేయొచ్చు. నేను చేసినవన్నీ ఇదేమన్నా పెద్ద బోధ, ఇదేమన్నా? అయితే ఆమెలో జీవం ఉంది, జీవ జలాలు ఆమెలో ఉన్నాయి, ఇతరులకి అందించింది. మనం కూడా మన ఇంటి పక్క వాడికి, మన వీధిలో ఉన్నవాడికి, నీ కొట్టు దగ్గరికి వచ్చేవాడికి, ఆయా వ్యక్తులకు, స్నేహితులు అనబడే నీ నాగేశ్వరరావుకి, నీకు తెలిసిన నాగేశ్వరరావుకి మనం సువార్తను అందించాలి అని ఆమె చెప్పిన మాటను బట్టి అనేకులు ఆయన అదేండి. మన మాటలు పేలవంగా ఉండొచ్చు, అదేమీ చదవరులుగా ఉండలేకపోవచ్చు. అయితే నీ మాటలు దేవుడికి కావాలి. నువ్వు దేవుని కొరకు మాట్లాడాలి. మైక్ ఉంటే కాదు మాట్లాడతాం, చర్చ్ 4 గోడల మధ్య కాదు మాట్లాడతాం. మైక్ ఉంటేనేనా, 4 గోడలైనా, ఫ్యాన్లు ఉంటేనేనా మాట్లాడేది. మనవంతు వీధుల్లో కూడా ప్రక్క వారికి బస్సులో వెళుతున్నప్పుడు, ట్రైన్లో వెళుతున్నప్పుడు, పొలం పనులు చేసేటప్పుడు మన జీవితాలు ఏ పనిలో ఉన్నా మరొక వ్యక్తిని చూడగలం. మనము యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం దూరం సంచరించు. ఇక 40 దినములకు
నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. ఏంటండి ఈ బోధ? ఏంటండి ఈ బోధ? చూడండి, ఈ బోధ ఏంటిది? ఏ గొప్ప బోధ ఇది? ఏమన్నా మీరు నాశనం అవును అని అంటున్నాడు. ఆడవాళ్ళు చెప్తారు బూతులు, మీరు నాశనం అవును, నీ పట్టణం అంతా నాశనం అయిపోద్ది. ఆ మాట విని రాజు సైతం గద్దె దిగి ఆ యొక్క సింహాసనం దిగి ఉపవాసం ఉన్నాడు, అందరికి ఆజ్ఞాపించాడు. మిగిలినంత మనము ఒడికడితే, ఒడికట్టడం అంటే తెలుసా? మడి కడితే అంటే ఐ మీన్ ఆ ఇప్పుడు వాడతారు నాకు తెలియదు, కానీ కచ్చా బిగిస్తే దేవుని పని వరకు అంటే సిద్ధంగా ఉంటే చేయటానికి ఈ మనుషుడు కొంచెం అవిధేయుడేడు. ముందు ప్రవక్తే, గొప్ప ప్రవక్త, కానీ చివరికి విధేయత చూపించాడు. మీ పట్టణం నాశనం కానైనది అని చెప్పిన ఒక్క మాటను బట్టి ఎంత గొప్ప కార్యం జరిగిందో. మనం కూడా అలాగా చిన్న చిన్న మాటలు దేవుడి కొరకు చెప్పబద్దులుగా ఉన్నాం. చిన్న పిల్లలు కూడా రావట్లేదు సువార్త ద్వారా. సండే స్కూల్ పిల్లలు కూడా రావట్లేదు మన సువార్త ద్వారా. పెద్దవాళ్ళు ప్రియుడే సహోదరి, మన నోటిని ఇలాగున పేలవంగా ఉన్నప్పటికీ, అక్కరగాని కొరగానిగా ఉన్నప్పటికీ మన మాటలు దేవుని కొరకు ఇలాగున ఒక శ్రీవరి, యోహాను సువార్తలో చూసిన శ్రీవరి, యోనా గ్రంథంలో చూసిన పురుషుని వరే మనం కూడా మరొక మాట చూసుకుందాం. ముందుకు వెళ్దాం. మనం ఇక్కడే మన భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు తప్పులు వేడుకుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాడు. చూడండి, ఇక్కడ కూడా బాల్యుడు అయిపోయినాడు పౌలు. ఆయన బలహీనత ఇక్కడ కూడా చూస్తున్నాడు. ఎందుకు బలహీనుడు అయ్యాడండి? ముళ్ళును బట్టి బలహీనమయ్యాడు. అక్కడ పరిస్థితులను బట్టి కృంగిపోయాడు, శ్రమలను బట్టి. మొదటి దాన్ని. రెండవది మాటను బట్టి బలహీనుడు అయినాడు, ఆయన ప్రభు బలపరిచాడు. మూడవదిగా శరీరంలో ముళ్ళు. మొన్న ఒకసారి ఇక్కడికి సహోదరుడు తిమోతి వేండ నుంచి వస్తూ ఉంటారు కదా మన దగ్గరికి. మోకరించి ఆయన 60 సంవత్సరాలు దాటి లేవలేకపోతున్నాడు. సహాయం నేను ఇద్దారనుకున్నాడు, కానీ నేను వద్దన్నా అన్నాడు. ఆయన ఏం పట్టుకున్నాడు? బల. వృద్ధాప్యాన్ని బట్టి, బలను బట్టి లేవలసి వచ్చినా కానీ బలపరుస్తూనే ఉంటాడు. ఏంటి ముళ్ళు ఆయనకి? వృద్ధాప్యం లేదు, వ్యాధులు ముళ్ళు. గోడను పట్టుకోవాలి నడవడానికి, లేదు కుర్చీలో కూర్చోవాలి వాక్యం చెప్పడానికి. నీ వయస్సును బట్టి ఆయనను ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఏ ముళ్ళు ఉన్నప్పటికీ మన జీవితాలు ఎన్ని ప్రత్యక్షతలు చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఏ ముళ్ళు ఉందో ఎక్కడ లేదు, చెప్పలేదు. చెప్పని తెలిసిన వారు ఎవరు కొంచెం జ్ఞానం ఉన్నారు. బహుశా ఇదేంటి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఏంటో తెలుసా? నాకు వినబడిన సత్యం, ఆయనకి కళ్ళు కనబడదు, జబ్బు కళ్ళు కలిగిన వాడు. బహుశా చేయబడికి తీసుకెళ్ళేవారేమో. ఆయన పత్రికలు ఎలాంటివి అండి? ఘనమైనవి మరియు బలీయమైనవి. అందుకే లాస్ట్లో ఆయన ఏమంటాడంటే నా స్వహస్తాలతో అంటే మిగిలింది ఎవరు రాశారు? కరుణాకరు, కిరణ్, లేకపోతే ప్రకాష్ ఎవరో రాశారు. ఏళ్ళ రైటర్స్ ఎవరి దగ్గర? పౌలు దగ్గర. ఎక్కడున్నాడు పౌలు? జైల్లో ఉన్నాడు, బహుకాలం జైల్లో ఉన్నాడు. ఆయనలో ఉన్న జీవం ఆగిపోలేదు. పత్రికల ద్వారా వెళుతూనే ఉంది, పత్రికల ద్వారా బలపడుతూనే ఉన్నారు. మనలో ఎన్ని తలాంతులు, పాట పాడే తలాంతు ఉండవచ్చు, మనకి వాయిద్యాలు వాయించే తలాంతు ఉండవచ్చు. కానీ దాన్ని బట్టి వాటిని బట్టి మనం హెచ్చుకోబడుతున్నా.
లేక అనేక తలాంతులు ఒక మనుషుల్లోనే ఉండవచ్చు, ఒక వ్యక్తికే ఇవ్వచ్చు, అనేక వరాలు దేవుడు ఇవ్వచ్చు. కానీ వాటిని బట్టి మనం అతిశయించకుండా గర్వించకుండా ఉన్నట్లు ఆయా రీతులుగా మన శరీరంలో ఏముంటుందండి, 10 ఉన్నా 15 ఉన్నా. కొంతమంది తల్లులు అంటారు, అమ్మ మీ బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడమ్మా అంటాను నేను. మొన్న ఒకరైతే మీ అమ్మాయి ప్రపంచ సుందరి వరల్డ్ బ్యూటీ అన్నారు బిడ్డను చూసి. అలా పిలిచి సరదాగా ఏదో చేస్తూ ఉంటాం. ఏంటప్పుడు మీరు ఇలా అంటున్నారు, కానీ ఆడకున్న బలహీనతలు మీకు ఏమైనా తెలుసా అంటారు తల్లి. ఎంత వయసు? 10, 12 లోపే. ఏదో పిల్లలకి 10, 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది నాకు మన చర్చిలో ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ మందిలో కూర్చున్నారు. వాళ్ళకి బలహీనతలు ఎప్పటి నుంచి ఉన్నాయో, అది పోకుండా ఎలా ఉంటున్నాయో. పైకి వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు, చార్మింగ్. నీవు నేను కూడా అలా కనిపిస్తాం బయటికి, కానీ మన శరీరాల్లో ముళ్ళు ఉందా ముళ్ళు? వయస్సు నిమిత్తం లేదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో రకంగా ముళ్ళు ఉండనే ఉంటుంది. నీవు నేను హెచ్చిపోకుండానట్లు ఏదైనా ఉంటే ప్రభా నీకు వందనాలైనా, ఇది నేను నీకు అప్పగించుకుంటున్నాను. బిళ్ళలు మింగిన వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ? బిళ్ళలు మింగిన వాళ్ళు ఎవరున్నారు? గోళీలు అంటారు కొన్ని చోట్ల, తీసుకుంటున్నాం అంటారు. ప్రియ సహోదరి, పౌలు కూడా తన శరీరంలో అవి అతనికి వేరు చేస్తున్నాయి. ముళ్ళు అంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది. నా 10-15 సంవత్సరాల వయసులో నేను పశువులు కాసుకునేవాడిని. మాకు పశు సంపద ఎక్కువ. మా ఊరిలో వ్యవసాయకుడు, మా తండ్రి వ్యవసాయకుడు. మాకు పశు సంపద విస్తారమైన 3 రకాలైన పశువులు ఉన్నాయి. వాటి పాలిచ్చేవి. 2 పొలాలు దున్నేవి. 2 దున్నటాగా మనకు వస్తాయి, పొలం దున్నటానికి, సాగు చేయడానికి. 3వ రకమైన పశువులు ఏంటంటే ఎడ్లు అంటారు. అయ్యే పనికి వస్తాయి, బండి బరువులు లాగటానికి. 3 రకాలైన పశువులు మంద ఉండేది మాకు. వాటిలో ఒక మందని నేను కాసేవాడిని. అవి అలాగా వాటిని మేపడానికి, మేత కొరకు పొలం గట్టు కడుతుంటే అవి పచ్చదనం కనిపించిన ఒరిచేరు నేను పరిగెత్తుకు దాంట్లో పడిపోవటానికి వెళ్ళిపోతాయి. అది ఎవరితో బాగా వెళ్తారు, వాటికి తెలుసు పాపం. నేను వాడికి పరిగెట్టేవాడిని. వాళ్ళకి వెళ్ళే పొలం దగ్గర కంచెలు వేస్తారు. కంచి తుమ్మ అంటారు, లేకపోతే ముళ్ళ తుమ్మ, లేకపోతే గవర్నమెంట్ తుమ్మ. అవి 2-3 అంగుళాలు పొడవైన ముళ్ళు ఉంటుంది. ఈత ముళ్ళు కూడా ఉంటాయి. అది పూర్తిగా దిగిపోతే పాదలు. అవి ముళ్ళు చూడను నేను. దాన్ని ఇతరుల యొక్క చేలోకి వెళ్ళకుండా దాన్ని అడ్డగించవలసిన పని ఈ లోపల అది ఆ పని చేస్తాడు, శత్రువు పని చేస్తాడు. ఇంకా ముందు దిగ్గానే కూలబడిపోతాను, ఇంకా నడవలేవు. ఇంకా ఇంత ముళ్ళు ఉంటుంది, పెద్ద ముళ్ళు ఉంటుంది, కంప ఉంటుంది. ఆ ముళ్ళ కంప ఆగిపోదు, దాంట్లో కాలు ఉండిపోదు. నాకు రాదు అది. మరొకడు వచ్చి రావుతాడు. నాలుగంటిని జరుగుతుంది సార్, రక్తము చిందుతుంది బయటికి. రక్తం అట్లాంటి అనుభవాలు ఎన్నో నాకు. ముళ్ళు దిగినప్పుడు, ముళ్ళు ఉన్నప్పుడు మనుషుడు కూలబడిపోతాడండి. వ్యాధులు ఉన్నప్పుడు కూలబడిపోతారు. ఎలా ఇంటిని పోషించుకోవటం? వృద్ధాప్యనే ముళ్ళు, నీ వ్యాధి, మన వ్యాధులు. కానీ ప్రభు అన్యాసుడు దేవుడు తప్పించుకుంటాడు. నీ కొడుకు నీకు ఒక ములిగా ఉండవచ్చు, కూతురు ములిగా ఉండవచ్చు, పిల్లలు భర్త ములిగా ఉండవచ్చు, భార్య ములిగా ఉంటుంది. ఆయన దేవుడికి అప్పగించుకుందాం. ఇక్కడ పౌలు కూడా ప్రభువుకి అప్పగించుకుంటున్నాడు. ప్రభువుకి అప్పగించుకుంటున్నాడు. ప్రభువులో బలవంతున్నాడు. అయితే ముళ్ళు తీసివేయబడాలని నా కృప నీకు. ముళ్ళు టైంలో మన ప్రత్యక్షతను బట్టి మనం అతిశయించకుండా ప్రభుకి ఇంకా సమీపంగా వచ్చి తగ్గించుకుంటూ, ప్రభుకి అప్పగించుకుంటూ, ప్రభుని ఆనుకున్నప్పుడు ఆయన కృప ద్వారా మనం బలపరిచి మనం ఆశలు పెట్టుకుని యెషయా గ్రంథం 46వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. యెషయా 46వ అధ్యాయం
దానికి సాగింపు చెప్పు 4వ వచనం. భూమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకున్నవాడని ఆ ప్రభు ఈ ప్రభు మనతో ఉంటున్నాడు, మర్చిపోవద్దు. ఈ ప్రభు మనతో ఉంటున్నాడు. 46 4వ వచనం. భూమి వచ్చి వరకు నిన్ను ముదుగు వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, ఆ వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, నేనే చేసి నన్ను చక్కెర పెట్టుకునేవాడు నేనే. నిన్ను ఎత్తుకొని రక్షించువాడని ముళ్ళు నీలో ఉండవచ్చు కానీ నేను మాత్రం నీకు మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర చేద్దాం. మొదటిది శరీర బాధ్యత, శారీరకంగా కృంగుతాం, మానసిక బాధ్యత. 2 మాటలు బలహీనత కావచ్చు. 3వది శరీరంలో ఉన్న ముళ్ళును బట్టి కలలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన ముదుగు వచ్చే వరకు ఎత్తుకునేవాడు ప్రభు మనకున్నాడు. సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని సరి చేసుకుని ముళ్ళును బట్టి దేవుడిని దూషించక తిరస్కరించక ఆయనకు అప్పగించుకుందాం. దేవుడు బాగుపరుస్తాడు. నీకు ఇవ్వబడిన వరాలు బట్టి దేవుడు నేను వాడుకుంటాడు. ఇర్మియా బలపడు.